ముద్ద పచ్చి కారం కాంబినేషన్ సూపర్ ఉంటుంది. రాగి ముద్ద కోసము ఈ గ్లాస్ ఉంది కదా, దీంతో ఒకటి బియ్యం వేసేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకొని 5 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి వెసరు. ఇలా బియ్యము ఒక అరగంట నానబెట్టేసి స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఈ రాగి ముద్దకు రేషన్ బియ్యం అయితే బాగుంటుంది. పొంగొచ్చిన తర్వాత మూత తీసేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అన్నాన్ని మెత్తగా. అన్నం మెత్తగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు రాగి పిండి వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో 5 గ్లాసులు వాటర్ వేసుకున్నాము కదా, అదే గ్లాస్తో 1.5 గ్లాసు రాగి పిండి వేసుకోవాలి. అనుకున్న వాళ్ళు ఆ గ్లాస్ అయినా వేసుకోవచ్చు. 1.5 గ్లాస్ వేసాం కదా, దీన్ని ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేసి స్టవ్ ఉడికించుకోవాలి. రాగి పిండి మొత్తం రాగి పిండి కూడా ఉడికిపోయింది కదా, ఇప్పుడు కలుపుకోవాలి. స్పూన్తో కలుపుతున్నాను. ఇట్లా స్పూన్తోనైనా కలుపుకోవచ్చు, లేదంటే మామూలుగా మనం పప్పు ఎంటే కర్రతోనైనా కలుపుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ముద్దలు చేసుకోవాలి. గిన్నె తీసుకొని దీనికి ఆయిలైన పూసేసుకొని సంగటి ఇందులో వేసుకోవాలి. అతుక్కోకుండా గిన్నెకు వాటర్తోనైనా తడుపుకోవచ్చు. ఇలా ముద్ద చేసుకొని హాట్ బాక్స్లో వేసి పెట్టుకుంటే 2 గంటలైనా వేడిగా ఉంటుంది. ఈ ముద్ద అయిపోయిందండి. ఈ రాగి ముద్దలకు కాంబినేషన్గా పచ్చికారం చేస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్ దీంట్లోకి. దానికి కావాల్సినవి 5-6 పచ్చిమిర్చి, అంటే తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. చింతపండు కాస్త, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి, 4 వెల్లుల్లి రెమ్మలు, సాల్ట్, తర్వాత పాలు వేసుకోవాలి. వేసి రోట్లో వేసి దంచుకోవాలి. పచ్చగా దంచుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అట్లా దంచుకోవాలి. నానబెట్టి పెట్టుకున్నాను, అది వేసి దంచుకోవాలి. దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఇలా కలపాలి. ఇప్పుడు దీంట్లో పాల మీద మీగడ వేసుకోవాలి. పాల మీద మీగడ వేసి మళ్ళీ కలుపుకోవాలి. దీన్ని ఇట్లా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇది తీసి ఒక గిన్నెలో పెట్టేసుకున్నాం. ఇందులోనే కొంచెం పాలు వేసి కలిపేసుకుందాం. కొంచెం పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి పచ్చికారం రెడీ అయిపోయిందండి.